తనని కాపాడుకోవడం కోసం నేను తన్ని కెనడాకి పంపించాను. తనని ఎలా ప్రవేశపెడతారు? ఇక్కడుంటే తను సేఫ్గా ఉండదని తీసుకున్న నిర్ణయం ఇది. మీరు అనుమతిస్తే వీడియో కాల్ ద్వారా లైవ్లో తనని మీ ముందు ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, అదంతా నిజమేనని, అదెప్పుడో రికార్డ్ చేసిన వీడియో కాదని రుజువేంటి యువర్ ఆనర్? కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నం చేయకండి. కూర్చోండి. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు యువర్ ఆనర్. నా చెల్లిని అలా కాపాడుకున్నాను. ఈ విషయంపై మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. యోర్ ఆనర్, ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తుల్లో ఎవ్వరినీ వదలకూడదని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. పోలీస్ శాఖని ఈ విషయంలో విచారించవలసిందిగా ఆదేశిస్తున్నాను. యువర్ ఆనర్, ఇప్పుడు శిశిరకి ఆరోగ్యం సరిగా లేదు. యోర్ ఆనర్, ఈ విషయంలో శివగామి గారి తరపున వాదించడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యోర్ ఆనర్, శిశిర గారి భర్త ఆది, అతని కుటుంబ సభ్యులు ఏమాత్రం మానవత్వం లేకుండా శిశిర గారి తల మీద కొట్టి ఆమె జ్ఞాపక శక్తి కోల్పోయేలా చేసి ఆమెను ఎదిరించి బెదిరించి ఆస్తిపత్రాలపై సంతకం చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన సంయుక్త ఆమెను కిడ్నాప్ చేసి ఆమె కూడా శిశిర గారిని బెదిరించి తమ పేరు మీద ఆస్తి రాయించుకున్నారు. చంపడానికి సుపారీ ఇచ్చారు. వీరిద్దరూ చేసింది తీవ్రమైన నేరాలుగా కోర్టు పరిగణించాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శిశిరా గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి కోర్టుని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. తమరి పేరు? నా పేరేంటంటే శిశిరా. అతనెవరు? అతను మా అన్న ఆది. మిమ్మల్ని ఎవరైనా తల మీద కొట్టారా? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టలేదు కదా. కొడితే దెబ్బ తగులుతుందని నేనే మెట్ల మీద నుంచి జారి పడిపోయాను. మిమ్మల్ని ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేశారా? లేదు. అంతే యువర్ ఆనర్. శిశిరా గారి మీద ఆది గారు కానీ సంయుక్త గారు కానీ ఎలాంటి దౌర్జన్యం కానీ హత్యా ప్రయత్నం కానీ చెయ్యలేదని ఆమె నోటితోనే చెప్పారు. శిశిరా గతం మర్చిపోయింది. తనకేమీ జ్ఞాపకం లేదు. శివగామి గారు చేస్తుంది ఫేక్ అలిగేషన్. ఈ విధంగా మాట్లాడుతుంది తప్పు. అది కోర్టు గమనించాల్సిందిగా విన్నపిస్తున్నాను. ఇందులో ఎవరూ నేరస్తులు కారని స్పష్టంగా తెలుస్తుంది. కోర్టుకి నేను విన్నపించేది ఏంటంటే వారి మీద అపవాదం మోపి శివగామి గారే పెద్ద అపరాధం చేశారు. డూప్లికేట్ శిశిరాన్ని సృష్టించి ఆమె ఆది గారిని ఈ సమాజాన్ని మోసం చేశారు.
వారి ఎమోషన్స్తో ఆడుకున్నారు. వీరికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. ఆది తన కుటుంబ సభ్యులు మీ చెల్లిని ఇబ్బంది కలిగిస్తున్నారని అనుమానం కలిగితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది. ఒక డూప్లికేట్ వ్యక్తిని పంపించి చట్టం మీ చేతుల్లోకి తీసుకోవడం అపరాధం అవుతుందని మీకు తెలీదా? దయచేసి క్షమించండి యువర్ ఆనర్. నా ఉద్దేశం చట్టాన్ని అతిక్రమించాలని కాదు, నా చెల్లిని కాపాడుకోవాలని. శిశిర అనే ఒక వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళకపోతే నా చెల్లిని వెతకడం మొదలు పెడతారు. ఆది ఇంటి నుండి తన ప్రాణానికి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి కాపాడడానికి, ఆది వాళ్ళ దృష్టి మరల్చడానికి నా స్నేహితురాలని ఆది వాళ్ళ ఇంటికి పంపించాను. మరి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవన్నీ ఎలా మార్చారు? ఎథికల్ హ్యాకింగ్ ఉపయోగించి కొన్ని పనులు చేశాం, కొన్ని మాన్యువల్గా చేశాం. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? ఈ ఇంటికి దర్వాజ్ ఖుల్లా ఉంది, అందుకే వచ్చాను. ఈ ఇంట్లోకి సైతాన్ దూరింది. సైతాన్ కమరే కమరే మే ఘుస్ రహా హై. సైతాన్ని లగెత్తించడానికి వచ్చాను. ఏం చేస్తున్నావు? ఈ పొగ బయట కదా వేయాలి. సైతాన్ కహా హై? घर में घुस गया. పోగా घर में डालूंगा. మీకు మంచి చేయడానికి వచ్చాను నేను, లేదంటే మీరు సైతాన్ చేతిలో ఖతం అయిపోతారు. మీ ఇంట్లో కష్టం ఉంది కదా, మీకు అనుకూలం నహీ రహా హై, అందుకే పరిష్కారం చేయడానికి ఆగయా. మే సైతాన్ కా బాప్ హూ. మీ घर में పరేషాన్ హై, పరిష్కరిస్తాం. పరేషాన్ లేదు, ఏమీ లేదు, మేము బాగానే ఉన్నాం. అరే ముझे मालूम है, तुम चुप रहो. అయ్యో, అయినా ఈ టైంలో ఎక్కడి నుంచి వచ్చావు? ఇది సైతాన్ ఎంజాయ్మెంట్ టైం, సైతాన్ సంచరించే సమయం.